నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సెప్టెంబర్ మంత్ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అలానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో అందరూ ఈ పాటికి 2 వారాలు చేసుకుని ఉంటారు. నేను ఈ పౌర్ణమి రోజు వచ్చిన శుక్రవారం నాడు చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం. సో 2 కలిసి వచ్చాయి కదా అని. సో ఆస్ట్రాలజికల్గా ఈ మంత్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. ఎందుకంటే మన గురువు డైరెక్ట్గా ఉండి ఆశ్లేష నక్షత్రం మీద ట్రాన్సిట్ అవుతున్నాడు. సో పుష్యమి నక్షత్రం మీదకి ఆశ్లేష నక్షత్రం మీదకి చాలా తేడా ఉంటుంది. అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, అదే ఇంట్లో అంటే కర్కాటకంలోనే ఉండేప్పటికీ, బట్ ఆశ్లేష మీదకి వచ్చేటప్పటికి గురువు పవర్ ఇంకా పెరుగుతుంది. ఇంకా చెప్పాలనంటే గురువు ఆన్ ద నక్షత్ర ఆఫ్ బుధ, అండ్ ఈ నెలలో బుధుడు కూడా ఉచ్చ స్థితిలోకే ఉంటాడు. సో దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే ఓవరాల్గా అసలు ప్రపంచానికి జరిగే మంచి ఏమిటి అన్నప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో తెలివిగల నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అందరూ కూడా అన్ని రకాలుగాను, అంటే అటు ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే అంటే లైక్ ఏ కంట్రీలోనే ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ కూడాను మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేయడానికి అండ్ పర్ఫెక్ట్ డెసిషన్స్, అంటే ఫ్యూచరిస్టిక్గా ఉండే పర్ఫెక్ట్ డెసిషన్స్. ఎందుకంటే మనకి గురువు గారు 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటకంలోకి వస్తే ఆశ్లేష మీదకి అంతే రేర్గా కదా వచ్చేది. సో ఎందుకంటే ఆశ్లేష నక్షత్రము బుధ నక్షత్రాలలోనే మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రం. సో అదే టైంలో మనకి బుధుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్న కారణంగా డిప్లొమాటిక్ డెసిషన్స్ కానీ, బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్ కానీ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినవి అండ్ మనీ మేనేజ్మెంట్కి సంబంధించినవి అండ్ సరైన విధముగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహ ప్రభావము పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను సవ్యమైనవిగా ఉంటాయి అండ్ ఆ విధమైన ఇది ఉంటుంది. అండ్ ఎస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి డెసిషన్స్, అంటే స్టూడెంట్స్ విద్యకి సంబంధించిన మంచి నిర్ణయాలు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, అట్లానే మనుషులు తెలివిగల నిర్ణయాలు తీసుకోవడము అండ్ ఈవెన్ ద గవర్నమెంట్స్ కూడా. సో ఇవన్నీ కూడాను పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ మోస్ట్లీ మనకి గురువు అతిచారంలో వెళ్ళినా కూడాను సింహంలోకి, బట్ ఎక్కువ టైము ఆయన ఆశ్లేష నక్షత్రం మీద, అంటే అతిచారంలో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా ఆశ్లేష నక్షత్రం మీదే ఎక్కువ రోజులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే మనం ఎలాగా మంత్రి ప్రిడిక్షన్స్ చూస్తాం కాబట్టి ఈ మంత్ గురువుతో కలిపి మిగిలిన గ్రహ సంచారము వలన ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు అండ్ ఎక్కడైనా కొంత అశుభ ఫలితాలు ఉంటాయేమో మనము చూద్దాము. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ విత్ మేషము. నేను లగ్నము అలాగే రాశి అని కాకుండా సైన్ బేస్డ్ చెప్తాను. మీకు అది లగ్నానికి తీసుకోవాలనిపిస్తే లగ్నానికి, రాశికి తీసుకోవాలనిపిస్తే రాశికి తీసుకోండి. అండ్ మేషం వాళ్ళకి వాళ్ళ కెరియర్లోనే మంచి టైము అని చెప్పచ్చు. అంటే కెరియర్ వైజు ప్రోగ్రెస్ బాగుంటుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలానే మీ తెలివితేటలు మీకున్న, అంటే కెరియర్లో, అంటే అది బిజినెస్ అవనియండి, జాబ్ అవనియండి, మీకున్న నాలెడ్జ్ కరెక్ట్ వేలో ఉపయోగపడుతుంది. మీరు పైకి వస్తారు. అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వలన మీ ఫ్యూచర్లో మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అల్టిమేట్ టైం. అంటే ఈ నెలంతా కూడాను మీకు అన్ని గ్రహాలు అనుకూలత బాగుంది. ఇంటర్వ్యూస్లో చాలా సక్సెస్ఫుల్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత మీ పైన ఉన్న వాళ్ళతోటి చిన్న ఫ్రిక్షన్ ఉన్నా కూడాను, బట్ మీ తెలివితేటలతోటి, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి అందరి నుంచి మెప్పు పొందుతారు. అంటే లైక్ మీకున్న ఇష్యూస్ని మోస్ట్లీ సాల్వ్ చేసుకునే పాసిబిలిటీస్ చాలా బాగా ఉంటాయి. శత్రునాశనము, సో ఎవరైనా సరే కోర్టు కేసులు ఇట్లాంటి వాయిదా పడుతూ అండ్ సరైన ఈ టైంకి ఉన్నట్టయితే కనుక విన్నింగ్ ఓవర్ ఎనిమీస్, శత్రువుల మీద విజయం సాధించే అవకాశం అనేది కనిపిస్తుంది. అలానే శుభకార్యాలు జరగడానికి, కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి, శుభకార్యాల నిమిత్తము అందులో పార్టిసిపేట్ చేయడము
అండ్ అలానే మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి వివాహ యోగము అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అలానే షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. కొంత చిరాకు, విసుగు, కోపం అనేవి కాస్త ఎక్కువ అవుతాయని చెప్పచ్చు. అయితే ప్రతి విషయంలోనూ మీకున్న అంటే క్యాలిక్యులేటెడ్గా ఆలోచించే తెలివితేటలు అండ్ ఈ నెలంతా తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలానే ఎవరైనా సరే ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే అటువంటివి సక్సెస్ఫుల్గా జరగడానికి అంటే అటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంది, సేవింగ్స్ బాగుంటాయి, ఖర్చులు పెద్దగా ఉండవనే చెప్పచ్చు. అలానే గురువుల సహాయం అంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ పేరెంట్స్ సపోర్ట్ వలన స్థిరాస్తి అంటే ఏమైనా మీకు ప్రాపర్టీస్ కలిసి రావడానికి లేదా కొనుక్కోవడానికి అటువంటి విషయాలలో మీకు మంచి జరగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో మేషం వాళ్ళకి ఓవరాల్గా అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు, చికాకులు ఫ్రెండ్స్ వలన, స్నేహితుల వలన చిన్న ఇబ్బందులు, చికాకులు రావచ్చు. అదర్వైజ్ మేషం వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలంతా కూడాను అద్భుతంగా నడుస్తుంది అని చెప్పచ్చు. అండ్ ఇక వృషభం వాళ్ళకి చూసినట్టయితే వృషభం వాళ్ళకి మీరు ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం చాలా బాగుంది. ప్రొఫెషనల్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ కొత్తగా జాబ్స్ లేదు, మాకు ఇంకా ఉద్యోగం రాలేదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు బాగున్నాయి. శాలరీస్ పెరగడానికి, ఇంక్రిమెంట్స్ రావడానికి అండ్ ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ అంటే మీడియా ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంకింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి అద్భుతంగా రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అలానే కొన్ని సందర్భాలలో కొంత ఆడవాళ్ళ వల్ల చిరాకులు రావచ్చు. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లేదా ఫ్రెండ్స్, ఫీమేల్ ఫ్రెండ్స్, అది మీకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనానో ఆ రిలేషన్స్ తోటి కొంచెము జాగ్రత్తగా ఉండాలి. అలానే కొత్తగాను ఇప్పుడు వివాహ ప్రయత్నాలకు సంబంధించిన టైము, సమయం, సందర్భము బాగుంది. కాబట్టి ఈ శుభకార్యాల నిమిత్తము ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలంతా కూడాను కలిసి రావడానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. అట్లానే కొంత నచ్చిన వాటి కోసము ఖర్చు పెట్టడము, సో ముఖ్యంగా మీ గురించి మీరే ఖర్చు పెట్టుకునే అవకాశాలు, అది కూడాను శుభప్రదమైన ఖర్చులు అంటే మంచి ఖర్చులు, సో ప్రాస్పారిటీని ఇచ్చేవి, అటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ మంత్ అంతా కూడాను మీకు ధనలాగము అంటే ధనయోగము అండ్ అట్లానే మీ పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ సక్సెస్ కారణంగా మీరు హ్యాపీ ఫీల్ అవ్వడము. సో పిల్లలకి ఫైనాన్షియల్ గెయిన్స్ అంటే ఒకవేళ మీ పిల్లలు సంపాదించే వయసులో ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఆర్థికపరమైన మంచి జరిగే అవకాశము అంతా కనిపిస్తుంది. కాబట్టి వృషభం వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న గ్రహాలు, నవగ్రహాలకి సంబంధించిన గోచారంలో ట్రాన్సిట్స్ అనేవి అన్ని రకాలుగాను ఫైనాన్షియల్ గ్రోతు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. కొంత ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యలు అంటే కొంత హెల్త్ వైజ్ చిన్న డిస్టర్బెన్స్లు రావడానికి పాసిబిలిటీ ఉంది. అదర్వైజ్ మొత్తము ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడాను మీకు శుభప్రదంగా రాజయోగంలోనే నడిచే అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులు కూడా చెప్పాను కదా, నచ్చిన వాటి కోసమే ఖర్చు పెడతారు తప్పించి ఈ ఖర్చులు కూడాను మోడరేట్గానే ఉంటాయి. పెద్ద విపరీతమైన ఖర్చులు అనేవి ఉండే అవకాశం అయితే ఏమీ లేదు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మిథునం వాళ్ళకి కెరియర్ వైజ్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ, కొత్త జాబ్ రావడానికి కానీ, ప్రమోషన్ రావడానికి కానీ, అట్లానే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న బిజినెస్లో పర్టికులర్ దానిలో కాంపిటీటర్స్కి అందరికన్నా కూడాను సక్సెస్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ బాగుంది. అయితే కొత్త అప్పులు చేసే అవకాశము, సో కొంచెం లోన్స్ తీసుకోవడము అండ్ ఇన్వెస్ట్ చేయడము ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా లోన్స్కి తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి.
అండ్ కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చికాకులు, ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలో సీజనల్గా వచ్చేవి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టచ్చు. అలానే అక్కర్లేని ఆవేశము, కొన్నిసార్లు చాలా తెలివిగా ఆర్గ్యూ చేసి ప్రజెంట్ చేసే మీరే కొన్ని సందర్భాలలో ఆవేశానికి లోనవడము, దీని కారణంగా కొంత గొడవలు, ముఖ్యంగా స్నేహితులతోటి, ప్రొఫెషనల్ లైఫ్లోనూ, లైఫ్ పార్ట్నర్ తోటి, అంటే భార్యాభర్తల మధ్యలో అనవసరమైన విషయాలలో కోపము, చికాకులు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబంలో అంటే మొత్తము మీకు జరిగే ట్రాన్సిట్స్ అనేవి టోటల్గా మీ ఫ్యామిలీకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు, సో ఎవరైనా సరే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఇటువంటివి చేస్తున్నట్టే సంతానానికి సంబంధించిన విషయాలలో సక్సెస్ అనేది కనిపిస్తుంది. అండ్ అట్లానే పిల్లలు చాలా అంటే మీరు కనుక వాళ్ళకి శుభకార్యాల నిమిత్తము ప్రయత్నిస్తున్నా, పెళ్లి కుదుర్చుకోవడానికి ట్రై చేస్తున్నా, ఈ నెలంతా కూడాను శుభకార్యాలు, మీ సంతానానికి సంబంధించిన శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అట్లానే పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, వీటితోటి ఇట్లాంటి ప్లానింగు వాటితోటి బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కెరియర్ వైజు జాబ్ మారడానికి, బెటర్ జాబ్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. కాబట్టి మిథునం వాళ్ళైతే మీరు కనుక కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ సబ్జెక్ట్ ప్రజెంట్ చేసే విధానం కానీ మీకు కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చిపెట్టడానికి పాసిబిలిటీ ఉంది. అట్లానే మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ పైన ఉండే బాసెస్ కూడా మీకు సరైన గైడెన్స్ ఇచ్చి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి తప్పకుండా వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది. సో కాబట్టి మీకు మిథునం వాళ్ళకు కూడా సో ఈ సెప్టెంబర్ మంత్ బాగుందనే చెప్పచ్చు. ఇక కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటకం వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. జాబ్ చేంజ్కి సంబంధించి 1-2 ప్రయత్నాలు కొంత చికాకు పెట్టినా కూడాను అల్టిమేట్గా ఫారెన్ జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు, ఫారెన్ విజిట్ కోసము, అంటే మీ పిల్లల్ని ఫారెన్ ల్యాండ్స్కి పంపించాలనుకున్నా లేదా ప్రొఫెషన్ రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అట్లానే ఎడ్యుకేషన్లో అంటే స్టూడెంట్స్ అందరికీ కూడాను ఈ గురువు ట్రాన్సిట్ కానీ, బుధు ట్రాన్సిట్ కానీ, మిగిలిన గ్రహాల శుక్రుడు ముఖ్యంగా ఇవన్నీ కూడాను ఎడ్యుకేషన్ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా, అంటే మీరు అండర్ గ్రాడ్స్ అయినా, గ్రాడ్యుయేషన్లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా, ఎవరికైనా సరే ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి కాలేజెస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలానే ఇంటిలో లైక్ పండగ వాతావరణము, శుభకార్యాలు అండ్ 10 మంది స్నేహితులు కలుసుకోవడము, ఈ విధంగా ఏంటంటే బంధువులను కలుసుకోవడము, ఇంట్లో శుభకార్యాలు జరగడము, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండడము, సో ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. కాకపోతే సరైన వేళకి ఆహారం తీసుకోకపోవడము అండ్ ఫుడ్ రిలేటెడ్ చికాకుల వలన కొంత లైక్ మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అజీర్తి అండ్ కొంచెం డైజెషన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశము కనిపిస్తుంది. సో కర్కాటకం వాళ్ళకి ఈ నెలంతా కూడాను మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఫ్యూచరిస్టిక్గా చేసే ఆలోచనలు, మీరు ఎవరికైనా ఇచ్చే సలహాలు అద్భుతంగా కలిసి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే దైవ బలము ఈ మంత్ అంతా కూడాను, అంటే కొన్ని సందర్భాలలో నెగిటివ్ ప్లానెట్స్ మనని విసిగిస్తాయి, కొన్ని సందర్భాలలో పాజిటివ్ ప్లానెట్స్ మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. సో ప్రస్తుతానికి శుభగ్రహాల పాజిటివ్ ఎనర్జీ కారణంగా కర్కాటకం వాళ్ళకి అనుకున్న ప్రతి విషయంలోనూ సక్సెస్ అనేది సాధించే అవకాశం కనిపిస్తోంది. గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే సపోర్టు అండ్ అలానే ప్రాపర్ గైడెన్స్ వలన మీరు ప్రతి విషయంలోనూ సక్సెస్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత ఆరోగ్యం విషయంలోనే కొంచెము కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక సింహం వాళ్ళకి ఎలా ఉంది అంటే, సింహం వాళ్ళు ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్ చాలా ఉంది. ఫారెన్ మనీ వచ్చే అవకాశము, ఫారెన్ ఫండ్స్ వచ్చే అవకాశము చాలా బాగుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగున్నాయి.
అండ్ శాలరీ, సేవింగ్స్ అండ్ వీటికి సంబంధించిన విషయాలలో ప్రోగ్రెస్ బాగుంది. ఇంటర్వ్యూస్ని మంచిగా క్రాక్ చేస్తారు. ఇప్పుడు నడిచే టైము మీకు బెటర్ శాలరీ, బెటర్ పొజిషను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ మీ కమ్యూనికేషను, మీ వే ఆఫ్ ప్రజెంటేషను అద్భుతంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ నెల ఉన్న విచిత్రము ఏమిటంటే శుభగ్రహాలన్నీ స్వక్షేత్రంలోనో ఉచ్చస్థితిలోనో గురువు, బుధుడు, శుక్రుడు. సో ఎప్పుడైతే శుభగ్రహాలు మంచి చేస్తున్నాయో ఆటోమేటిక్గా అందరికీ కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు సింహం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజను బికాజ్ ఆఫ్ అష్టమ శని, కేతు ట్రాన్సిట్ వీటి వలన కొన్ని సందర్భాలలో కాస్త కన్ఫ్యూజన్ అనేది ఉన్నా కూడాను, బట్ ఈ నెల మీకు బుధగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము కారణంగా ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ కాన్ఫిడెంట్గా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఫ్యూచర్లో బిజినెస్కి సంబంధించిన ఆలోచనలు చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సంతానము కోసము ఖర్చులు, సో కొంత లోన్స్ తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము, ఇంటికి సంబంధించిన లోన్స్ తీసుకోవడము, ఇల్లు కానీ, స్థలం కానీ, వెహికల్ కానీ వాటికి సంబంధించినవి తీసుకునే అవకాశం ఉంది. మీరు లోన్ తీసుకుని మీ పిల్లల కోసము ఇటువంటివి సమకూర్చే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. సో సింహం వాళ్ళకి ఈ కొంతవరకు ఆర్థికపరమైన అంటే ఖర్చులు శుభప్రదమైనవే ఉంటాయి. నెగటివ్ ఎక్స్పెండిచర్ అనేవి పెద్దగా ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో పిల్లలకి చదువుకు కానీ వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు కానీ మనం చేసేటప్పుడు ఇంకొంచెము ఎక్కువ అంటే మనం అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ అమౌంట్స్ తోటి డీల్ చేయాల్సి రావచ్చు. సో సింహం వాళ్ళు ముఖ్యంగా మీరు కొంతవరకును శనికి తైలాభిషేకం చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ చేయడం వల్ల ఎక్కడైనా కొంత వైరాగ్య భావన, కాస్త చికాకు అండ్ ఎంతో కాన్ఫిడెంట్గా అన్నీ చేస్తున్నా ఎక్కడో లోపల కాస్త వెనకడుగు వేయడం లాంటివి లేకుండా మీకు ఈ 2 గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల ఓవరాల్గా బాగుంటుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఎడ్యుకేషన్ వైజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంది. హైయర్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్స్ అందరికీ కూడాను ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మనకి అంటే వరల్డ్ అంతా కూడా కొన్ని చోట్ల అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ టైంలో కాలేజ్ అడ్మిషన్స్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానిలో కాస్త కాంపిటీషన్ ఎక్కువ ఫేస్ చేసినా వాళ్ళు అనుకున్న విధంగా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తోంది. అండ్ పిల్లలు ఫారెన్ ఎడ్యుకేషన్ నిమిత్తము ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఇది మనకి సింహం వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది. ఇక కన్య వాళ్ళకి చూసినట్టయితే కన్య వాళ్ళకి అన్ని విధాలుగాను చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా మీకు జరుగుతున్న గోచార రీత్యా జరిగేవి మీ నిర్ణయాలు అంటే ఎప్పుడో రేర్గా ఇటువంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అంటే జీవితంలో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకునే నిర్ణయం కానీ, బిజినెస్ పర్పస్ తీసుకునే నిర్ణయం కానీ, మీ ప్రొఫెషనల్ లైఫ్ని సరైన విధముగా సెట్ చేసుకునే అవకాశాలు అన్నీ కూడాను ఇప్పుడు జరుగుతున్న టైంలో చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో పిల్లలకి సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు. పిల్లలు వాళ్ళ చదువు విషయంలోనూ అండ్ సక్సెస్ని చూడగలుగుతారు. అండ్ ఈ నెలంతా కూడాను ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అధిక లాభాలు. ఎందుకంటే మనం శాలరీడ్ వాళ్ళకి ఏముంటాయి, మహా అయితే ఇంక్రిమెంట్లు రావడము, సేల్స్ బాగా జరగడము, ఆ కారణంగా అప్రిసియేషన్స్ ఇటువంటివి. అంటే మీ జాబ్లో ఇప్పుడు నడిచే నెలంతా కూడాను అద్భుతమైన ప్రోగ్రెస్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ నెల జరిగే విశేషాలన్నిటి వలనను మీకు ఫ్యూచర్లో శాలరీస్ పెరగడానికి, ఇంక్రిమెంట్స్ రావడానికి అండ్ మీ ప్రతిభకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ జాబ్స్లో ఉండే వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అద్భుతమైన రికగ్నైజేషన్ అండ్ జాబ్ చేంజ్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ అల్టిమేట్లీ బెస్ట్ టైం. సెప్టెంబర్ నెలలో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అద్భుతంగా కలిసి వచ్చే అవకాశము. అండ్ మీరు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, కన్సల్టింగ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అండ్ రియల్ ఎస్టేటు అండ్ ఇంటీరియర్ డిజైనింగు ఈ విధంగా
ప్రతి బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మంచి రికగ్నైజేషన్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో కన్య వాళ్ళకి ఓవరాల్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. కొంచెము చిన్న చిన్న సీజనల్గా వచ్చే, ముఖ్యంగా స్కిన్ డ్రైనెస్, చర్మ సంబంధమైన చిన్న చిన్న చికాకులు ఇటువంటివి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఓవరాల్ మంత్ మీరు అంటే శత్రువుల మీద గెలుపు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్, పర్సనల్ లైఫ్లో మీరు నమోదు చేసే అంటే మీకున్న టాలెంట్కి తప్పకుండా ఎప్రిసియేషన్ అనేది ఉంటుంది. అలానే మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో కూడాను మీకు అంటే ఒక 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 నెల చూడండి, ఒక ఇంక్రిమెంట్ వచ్చి బిజినెస్లో ఉంటే మంచి లాభాలు వచ్చి మంచి ట్రావెల్ చేసి ఫ్యామిలీలో శుభకార్యాలు జరిగి, సో ఇవన్నీ ఒకే టైంలో అవకాశం ఉంటే ఎలా ఉంటుందో వాటన్నిటికీ పాసిబిలిటీ అనేది సెప్టెంబర్ నెలలో కన్య వాళ్ళకి కనిపిస్తుంది. అయితే నేను చెప్పాను, శుభగ్రహాలు బలంగా ఉన్న కారణంగా సెప్టెంబర్ నెల అంతా కూడాను ప్రాస్పారిటీ అనేది చాలా బాగుంది. అందువల్లే మోస్ట్ ఆఫ్ ద టైము అంటే ఇప్పుడు నేను చెప్పిన 6 రాసులకి కూడాను అద్భుతమైన రిజల్ట్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ కొంతమందికి కొన్ని చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడాను బట్ ఓవరాల్ బాగుంది. అట్లానే కన్య వాళ్ళకి ఏంటంటే మీకు కాంపిటీషన్ ఫేస్ చేస్తారు, గెలుస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. లీగల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది. సో ఓవరాల్గా సెప్టెంబర్ మంత్ అంతాను అద్భుతమైన రాజయోగము నడిచే అవకాశం ఉంటుంది. కాస్త స్లీప్ కంఫర్ట్స్ తగ్గుతాయి, నిద్ర భంగము అనేది కొంత ఉంటుంది. బట్ ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. అండ్ తులారాశి కానీ లగ్నం కానివ్వండి. సో నెంబర్ 1 థింగ్, ఈ నెలంతా అంటే మీకు నచ్చినవన్నీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో మంచి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, పార్టీ టైం అనమాట. సో సెలబ్రేషన్స్కి అన్నిటికీ కూడాను మంచి అవకాశాలు, మంచి జ్యువెలరీ కొనుక్కోవడము. సో మిమ్మల్ని మీరు అంటే మనం ప్యాంపర్ చేసుకోవడం అంటారు కదా, అలా అనమాట. అంటే నచ్చినవి కొనుక్కోవడము, నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవడము అండ్ మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. అండ్ అలానే కెరియర్ వైజు ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్తో వర్క్ చేసే వాళ్ళు, బ్యాంకింగ్ అండ్ వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ బాగుంటుంది. అదే ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్గా వర్క్ చేసే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, కెరియర్ వైజ్ అంటే ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ట్రావెల్స్ అంటే ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటే అంటే విదేశాలలో మంచి కాలేజెస్లో సీట్ రావడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ట్రావెల్ చేసి వెళ్ళడానికి అవకాశము చాలా బాగా కనిపిస్తోంది. అట్లానే మీ పిల్లలు అంటే ఒకవేళ మీరు పేరెంట్స్ అయ్యండి, మీ పిల్లల్ని చదువు నిమిత్తము విదేశాలకి పంపించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఖర్చులు అట్లానే ఆపర్చునిటీసు చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ లైఫ్ పార్ట్నర్ అంటే మీ వైఫ్ లేదా హస్బెండ్ కొంత ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అంటే ఫారెన్ ట్రావెల్స్ ఉన్నాయి, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఫారెన్ ట్రావెల్స్ అనేవి కనిపిస్తున్నాయనే చెప్పచ్చు. అలానే పిల్లల కోసము, పేరెంట్స్ కోసము అంటే మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల కోసము అండ్ మీరు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి తల్లిదండ్రుల కోసము కొంత ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ట్రావెల్ కావచ్చు, అనారోగ్య సమస్యల కోసం కావచ్చు, కొంత ఎక్స్పెన్సెస్ అనేవి తల్లిదండ్రుల కోసము పిల్లల కోసము ఖర్చు పెట్టడానికి అవకాశము ఉంది. అలానే శుభకార్యాలు జరగడానికి, శుభకార్యాలలో పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అట్లానే మ్యారేజ్ కాని వాళ్ళకి వివాహం కుదరడానికి, వివాహము కోసం అంటే పెళ్ళి కోసము లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, అంటే బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకుని వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడుండి అంటే మ్యారేజ్ చేసుకుని ఉన్నవాళ్ళు లైఫ్ పార్ట్నర్ దగ్గరికి ట్రావెల్ చేసి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో ఎక్స్పెన్సెస్ కొంతవరకు ప్రతి విషయంలోనూ కొంత ఖర్చులు కనిపిస్తాయి. కానీ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఎస్పెషల్లీ బిజినెస్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కూడా అంతే బాగుందని చెప్పచ్చు.
సో బుధుడు అండ్ గురువు అండ్ శుక్రుడు ఈ గ్రహాల కారణంగా మీకు ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీసు, పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ ఇవన్నిటికీ కూడా సాధ్యపడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కాస్త కమ్యూనికేషన్ ప్రాబ్లము మీకు ప్రొఫెషనల్ లైఫ్లోనూ బంధువులతోనూ కొన్ని సందర్భాలలో చికాకులు రావడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే చాలా కాలంగా మనం కెరియర్లో అరే ఇక్కడ నేను కొంచెము కరెక్ట్ చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఆ విధముగా ప్రయత్నించడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో మీకు ముఖ్యంగా కొంత రవి అండ్ బుధ అంటే హాఫ్ ఆఫ్ ద మంత్ ఎక్స్పెన్సెస్ పెద్దగా లేకపోయినాను నెల మధ్యలో నుంచి నెలాఖరు వరకు మటుకు కొంత ఖర్చులు అనేవి కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఏదేమైనా కూడాను తుల వాళ్ళకి అండ్ ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి అండ్ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లా ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అంటే లా, జ్యుడిషియరీ అండ్ ఫైనాన్సు అండ్ బ్యాంకింగ్ వీటిలో ఉన్న వాళ్ళకి అవకాశాలు అనేవి చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా బాగున్నాయి. స్టూడెంట్స్కి మిశ్రమంగా అంటే మిక్స్డ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెము ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదువుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే వృశ్చికం వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉంది. ఏవేవి ప్రోగ్రెసివ్గా అంటే ముఖ్యంగా మనకి ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో బెటర్ ఆపర్చునిటీస్ టు చేంజ్ ద జాబ్. సో ఆ డెసిషన్ మీరు నెల మధ్యలో నుంచి అంటే 16, 17 తర్వాత తీసుకునే నిర్ణయాలు ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. బట్ ఎలాంటి అవకాశం అయినా సరే అసలు మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. సో కొత్త జాబ్స్ రావడానికి, జాబ్ చేంజ్ అవ్వడానికి, మంచి ప్యాకేజ్తో వేరే దానిలో జాయిన్ అవ్వడానికి, ఉన్న చోట ఇంక్రిమెంట్ తీసుకోవడానికి అండ్ మీకు బాసెస్ నుంచి, మీ పైన ఉన్న ఉన్నతాధికారుల నుంచి మంచి సపోర్ట్ రావడానికి, ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్స్ కోసము, ఇంటికి సంబంధించిన పర్మిషన్స్ కానీ వీసా రిలేటెడ్ వాటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అవన్నీ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశము కనిపిస్తోంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అండ్ అంటే అటువంటివి కాంట్రాక్ట్స్ జాబ్స్లోనూ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి ప్రోగ్రెసివ్ ఆపర్చునిటీ చాలా బాగుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి కాలేజెస్లో సీట్ రావడానికి, చదువుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే మీరు స్కూలు, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఉన్న కాలేజ్ నుంచి మారడానికి కానీ, కొత్త వాటిలో చేరడానికి కానీ పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా చదువులో చిన్న చిన్న విషయాల్లో కొంత ఆటంకాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అండర్ గ్రాడ్స్ ఉన్న వాళ్ళు మీరు రాసే ఎగ్జామ్స్ మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది. అలానే కొన్ని సందర్భాలలో మీరు ఏమిటో, మీరు ఏం చేస్తున్నారో అనేది మిగిలిన వాళ్ళకి అర్థం కాక, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏదో మీరు అంటే యు ఆర్ హైడింగ్ సంథింగ్. సో ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వరు అండ్ ప్రతి విషయంలోనూ దాస్తున్నారు అన్నటువంటి అనుమానం ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ తోటి అటువంటి అపోహలు మీ ఇంట్లో వాళ్ళకు ఉంటే కొంత దూరం చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అండ్ అలానే ఖర్చులు, సో ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉన్న రెగ్యులర్గా ఉండే ఎక్స్పెన్సెస్ కన్నా కూడాను అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లానే మీరు కూడాను లగ్జరీ లైఫ్ కోసము, లగ్జరీస్ కోసము అక్కర్లేని ఖర్చులు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంక్రిమెంట్ వచ్చింది, బెటర్ జాబ్ వచ్చింది, ఆ శాలరీస్ ఇంకా రాకుండానే బట్ మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఖర్చు పెట్టడము ఇటువంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడాను మీరు కాస్త అంటే కొంచెం మైండ్లో అది పెట్టుకుని ఉండాలి. అంటే ఇది నాకు అవసరమా అని 1-2 సార్లు, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్స్ అవి నెలంతా మీ దగ్గర ఉంచుకోకండి. దానివల్ల కూడా మీరు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటారు. సో వృశ్చికం వాళ్ళకి చెప్పేది ఇదే, అనవసరమైన ఖర్చులు గొప్ప చూపించుకోవడానికి చేసేవి. అంటే కొన్నిసార్లు మనకి అది అక్కర్లేదు. ఇప్పుడు ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మామూలుగా మీకు సరిపడాది కొనుక్కోవచ్చు. బట్ అనవసరమైన కాంపిటీషను, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇటువంటివి అంటే అక్కర్లేని ఖర్చులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలోనే కొంత నెగిటివ్ ఉన్నా బట్ ఓవరాల్గా వృశ్చికం వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ
అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. అక్కర్లేని ఖర్చులు అండ్ కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పరెంట్గా లేకపోవడము, వీటి వల్ల కొన్ని సమస్యలు రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? ధనస్సు వాళ్ళకి ఎస్, దిస్ ఈజ్ టైం. మీరు మీ అన్ని విధాలుగాను, అంటే ఇంటికి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి అన్ని విధాలుగాను సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీ. అంటే దైవ బలము చాలా స్ట్రాంగ్గా ఉండి మీకు ప్రతి విషయంలోనూ కూడా ఏంటంటే మీ మీ అనాలిసిస్, మీ తెలివితేటల వలన కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ బిజినెస్ రిలేటెడ్ ఏ బిజినెస్లో ఉన్నా బిజినెస్ రిలేటెడ్ సక్సెస్ అనేది చాలా బాగుంది. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్ని కలుస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అండ్ కొంచెము కొన్ని సందర్భాలలో ఎక్కువ సేవ్ చేస్తారు, కొన్ని సందర్భాలలో కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ధనస్సు వాళ్ళకి మీకు ఈ నెలంతా కూడాను ఇట్స్ టైమ్ టు టేక్ గుడ్ డెసిషన్స్ అని చెప్పచ్చు. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం. బిజినెస్ ఫీల్డ్స్లోకి రావాలి, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆర్గనైజ్డ్ లోన్స్ ద్వారా అండ్ కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్వ్యూస్ని చాలా బాగా క్రాక్ చేస్తారు, కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. అండ్ మీ ఫ్రెండ్లీ నేచరు అందరూ ఇష్టపడేలాగా ఉంటుంది. సో లైఫ్ పార్ట్నర్కి కూడాను, అంటే జీవిత భాగస్వామికి ప్రొఫెషనల్ ఆపర్చునిటీసు, సక్సెస్ అనేది బాగుండే అవకాశం ఉంటుంది. సో పిల్లలు అండ్ వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ చేసే యాక్టివిటీస్ వల్ల మీకు కూడా కొత్త ఉత్సాహం రావడానికి అండ్ సరైన విధంగా వాళ్ళని గైడ్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాస్త అర్ధాష్టమ శని కారణంగా వెహికల్స్ తీసుకునే విషయంలో అండ్ ఇల్లు కొనుక్కునే విషయంలో, అడ్వాన్స్ ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ నెల మటుకు మీకు అటువంటి విషయాలలో సరైన నిర్ణయం తీసుకుని, బికాజ్ శని వక్రములో ఉన్న బుధగ్రహము బలముగా ఉన్న కారణంగా యూ కెన్ టేక్ ప్రాపర్ డెసిషన్స్ టు బై ఎనీ ప్రాపర్టీ, వెహికల్ ఇట్లాంటివి తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో కన్సల్టింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశము, ముఖ్యంగా ఫారెన్ కన్సల్టెంట్స్, ఫారెన్ జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ యూనివర్సిటీతో డీల్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సక్సెస్ అనేది బాగుంది. అండ్ అట్లానే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి, జాయిన్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. సో ధనస్సు వాళ్ళకి ఓవరాల్గా ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ మంత్ అని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఎస్, మకరం వాళ్ళకి దిస్ ఇస్ టైమ్ టు హ్యావ్ సమ్, ఏదైనా స్థిరాస్తిని అమ్మడానికి, వెహికల్ అమ్మడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అలానే వివాహము కాని వాళ్ళకి, సో వివాహము జరగడానికి, అంటే పెళ్ళి కుదరడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఇది చాలా కంఫర్టబుల్ టైం అని చెప్పచ్చు. సో మీకు అంటే మీరు చేసే పనిలో రికగ్నైజేషన్ బాగుంటుంది అండ్ మంచి ఇంటర్వ్యూస్ చేస్తారు. అంటే ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు, ఇంటర్వ్యూస్ బాగా చేస్తారు, జాబ్స్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ట్రావెలింగ్, షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి అవకాశం ఉంది. కొంతవరకును కెరియర్కి సంబంధించి, అంటే ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను దూరంగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళడము, ఇంటర్వ్యూస్ ఇవ్వడము అండ్ ఫ్రెండ్స్ని కలుసుకోవడము, కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు స్నేహితుల మధ్యలోనూ అండ్ అట్లానే మదర్ తోటి కొన్ని ఆర్గ్యుమెంట్లు అండ్ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇటువంటి నెగటివ్ తప్పించి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో మకరం వాళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాలలో ప్రోగ్రెసివ్గా ఉండే పాసిబిలిటీ ఉంది. అంటే కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ, అట్లానే వెహికల్కి అడ్వాన్స్ ఇవ్వడము, సో బుక్ చేసుకోవడము, అంటే ఇంటి కోసము, ఇంటి బ్యూటిఫికేషన్ కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అట్లానే పిల్లలు, వాళ్ళ చదువులు, ఇవన్నీ కూడా మీకు మంచి ఆనందాన్ని ఇస్తాయి. అట్లనే పిల్లలకి సంబంధించి ఎవరైనా సరే, అంటే మీ పిల్లలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్టయితే ఆ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అంటే
వాటిలో సక్సెస్ అనేది సాధించే అవకాశం కనిపిస్తోంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పిహెచ్డీస్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, థీసిస్ సబ్మిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అత్యంత అనుకూలముగా ఉంది అని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా మనకి మీడియా అండ్ మీడియా రిలేటెడ్ ఉన్న వాళ్ళకి మంచి, అంటే ఈ మంత్ అంతా మీరు చాలా బిజీగా ఉంటారని చెప్పచ్చు. డిఫరెంట్ కంటెంట్ తోటి చాలా బిజీగా మీడియా హౌసెస్ అండ్ మీడియా రిలేటెడ్ ఉన్నవాళ్ళు మోర్ న్యూస్ తోటి ఎక్కువ బిజీగా ఉండే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే మీరు మకరము రాశి కానీ లగ్నం కానీ అయినట్టయితే కొంతవరకును బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ మీరు ఒక్కసారి శని భగవానుడికి కాస్త తైలాభిషేకం చేయించుకుని, ఆ శనివారమే అవ్వక్కర్లేదు, లేదా వచ్చే వెనస్డే ఎప్పుడో నాకుంది ఈ శనివారం నాడు, ఎందుకంటే మీకున్న తెలివితేటలు అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేసిన ఎక్కడో తెలియని ఒక చిన్న ఇగ్నోరెన్స్, అంటే ఇంత చిన్నదానికి మనం పెద్దగా రియాక్ట్ అవ్వక్కర్లేదులే అన్న విషయాల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే బుధగ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావము వలన సక్సెస్ అనేది బాగున్నా శని అండ్ రాహు ప్రభావం వలన చిన్న పొరపాట్లు జరగడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అట్లానే ఫ్యామిలీ నుంచి దూరంగా ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ శుభగ్రహాలు శుభస్థానాలలో ట్రాన్సిట్ అవుతూ మంచి యోగాలు ఏర్పడ్డ కారణంగా ఈ నెల జరిగే విశేషాలన్నీ కూడాను మీకు మంచి చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రాపర్ డెసిషన్ మేకింగు, ఫ్యూచరిస్టిక్ నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైము కెరియర్ ప్రోగ్రెస్ అనేది, ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే మటుకు అల్టిమేట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఇక కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, కుంభం వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. ఎలా ఉంటుందంటే చాలా కష్టపడతారు, ఖర్చు పెడతారు, బట్ ఎట్ ద సేమ్ టైము దాన్ని మించిన ఫలితము రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల కోసము ఎక్స్పెన్సెస్, పిల్లల కోసము ఫ్యూచరిస్టిక్గా ఉండే ఇన్వెస్ట్మెంట్లు, వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అట్లానే ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ చాలా బాగుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన అంటే లైక్ ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ రిలేటెడ్ బాగుంది. ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించినవి, అంటే ఎవరైనా సరే ఇంటీరియర్ డిజైనింగు, రియల్ ఎస్టేటు అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి, అంటే బట్టలు, బ్యూటీ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను బిజినెస్ అనేది అద్భుతంగా జరిగే పాసిబిలిటీస్. ఆఫ్కోర్స్ పండగ నెలలతో పాటు శుక్రగ్రహ ప్రభావం అనేది ఇటువంటి వాటిని ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలానే కొంతవరకును ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి, అట్లానే బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ ముఖ్యంగా కార్పొరేట్ లెవెల్లో డెసిషన్ మేకింగ్లో ఉన్న వాళ్ళకి, ఈ కీ రోల్ ప్లే చేసే వాళ్ళకి ఈ మంత్ ట్రాన్సిట్ అనేది కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్గనైజేషన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు అనేవి చాలా బాగుంటున్నాయి. అండ్ విదేశాల నుంచి కొంత మనీ పాసిబిలిటీస్, అంటే ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది. అట్ ద సేమ్ టైము ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్కి, ఫారెన్ బిజినెస్లకి సంబంధించి ఎక్స్పెన్సెస్ కానీ అవి కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ లాభాలు అనేవి మోడరేట్గా అయితే ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే శుక్రగ్రహ ప్రభావం వలన మీకు నచ్చిన పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, అట్ ద సేమ్ టైము హాలిడే ట్రావెలింగు, అంటే కొంత శుభకార్యాల కోసం కానీ హాలిడే కోసం కానీ ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్గా ఏంటంటే కొంచెము ఎక్స్పెన్సెస్ అనేవి మన కంట్రోల్లో లేకపోవడము, సడన్ ఎక్స్పెన్సెస్ రావడము, దీనివల్ల కొన్ని సందర్భాలలో కాస్త చికాకులు అనేవి రావచ్చు. బట్ కుంభం వాళ్ళకి ఏంటంటే మీకు జరిగే ట్రాన్సిట్ అనేది కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్తగా బిజినెస్ చేద్దామన్న నిర్ణయం కానీ, వాటికి సంబంధించిన ప్లానింగ్ కానీ మంచి విధానంలో తీసుకెళ్ళే, అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటారు కదా, అటువంటి ప్లానింగ్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది. అలానే ముఖ్యంగా మీ వే ఆఫ్ కమ్యూనికేషను, దీనివల్ల కొన్ని చికాకులు వచ్చినా బట్ దాన్ని మీరే కరెక్ట్ చేసుకుని మళ్ళీ మంచి, అంటే
లైక్ ఎక్కడైతే కాస్త కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డా బట్ మీ మాట తీరుని మీరే మార్చుకుని సరి చేసుకుని మళ్ళీ అదే చోట విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఇంటర్వ్యూస్కి వాటికి అటెండ్ అయ్యేప్పుడు నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. బట్ ఫినాన్షియల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ప్రోగ్రెస్ అనేది బాగుంది. ఇక లాస్ట్ మనకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనే చూద్దాం. మీనరాశి వాళ్ళు, దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ప్రస్తుతము జరుగుతున్నవన్నీ కూడాను అండ్ జాబ్ రిలేటెడ్ కొత్త జాబ్స్ రావడానికి అవకాశం ఉంది, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడానికి అవకాశం ఉంది, అండ్ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి పాసిబిలిటీ ఉంది, ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీ పేరెంట్స్ నుంచి మీ లైఫ్ పార్ట్నర్ నుంచి అన్ని విధాలుగానే అంటే ఒక మంచి ఇల్లు కానీ వెహికల్ కానీ కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ హైలీ కాంపిటేటివ్గా ఎటువంటి కాంపిటీషన్ ఉన్న దీనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అంటే ఒక పెద్ద కంపెనీలో రావాలి నాకు జాబు, లేదు ఈ బిజినెస్ డీల్ నేను క్రాక్ చేయాలి, లేదా బిజినెస్లో ఈ మంత్ నేను ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి అనుకున్నవన్నీ జరగడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అట్లానే కంఫర్టబుల్ లైఫ్ స్టైలు. సో అన్నిటికన్నా ఏంటంటే ఇట్స్ లైక్ అన్నీ మనం అనుకున్నట్టు జరగడం వేరు, వాటితో పాటు మనం ఆనందించడం వేరు. సో మీకేంటంటే మంచి స్నేహితులు, బంధువులు అండ్ బంధువులతో కలిసి మంచి అంటే ఎట్లా చెప్పచ్చు, ఈ రోజుల్లో నచ్చిన ఫుడ్ తింటూ దాన్ని హ్యాపీ మూడ్లో ఎంజాయ్ చేయగలడం కూడా లగ్జరీనే. బికాస్ మనందరం ఏం చేస్తాము, ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేస్తాం. బట్ మీనం వాళ్ళకి ఏంటంటే నచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ని చూస్తూ ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తూ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి అండ్ ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను చాలా బాగుంది. చదువుకు సంబంధించిన రికగ్నైజేషను సపోర్టివ్గా ఉండడం బాగుంటుంది. అయితే భార్యాభర్తల మధ్యలో ఇన్నిటి మధ్యలోనూ భార్యాభర్తల మధ్యలో ఈగో రిలేటెడ్ ఇష్యూస్, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు, ఒకరితో ఒకరు అక్కర్లేని పోటీ పడ్డము జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి పర్సనల్ లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఈగో రిలేటెడ్ ఇష్యూస్ని కొంతవరకు పక్కకు పెట్టాలి. నెల మొదట్లో కాస్త కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపించినాను, నెల మధ్యలో నుంచి మీరు అనుకున్న విధంగా దూసుకెళ్ళడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే చెప్పాను నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే, శుభగ్రహ సంచారము కారణముగా మీకు మంచి మంచి యోగాలు ఏర్పడి ప్రతి పని ఈజీగా అంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా అల్టిమేట్గా దైవ బలంతో సాధించుకోవడానికి అవకాశం బాగా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి, అండ్ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతాన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ మంత్ మీకు శుభగ్రహ సంచారము దైవ బలము చాలా బాగుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినాను వాటిని మీకున్న సమయస్ఫూర్తి, తెలివి, ఎక్స్పీరియన్స్ తోటి ఓవర్కమ్ చేసి సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో ఇది 12 రాసుల వారి లగ్నాల వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది అనేది. సో ఇప్పటి నుంచి కూడాను వరల్డ్ రిలేటెడ్ అంటే డిప్లొమాటిక్గా ఉండే విషయాలు కూడా అన్నీ కూడా అంటే మొత్తం పీపుల్ అందరికీ కూడాను మంచి జరగడానికి, ఈ యుద్ధ వాతావరణాలు ఇటువంటి వాటన్నిటికీ ఒక సొల్యూషన్ రావడానికి పాసిబిలిటీ ఉందని ఆశిద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.